హే వ్యూవర్స్, ఈరోజు నేను మీ అందరికీ సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పులావ్ రెసిపీ ప్రిపరేషన్ అయితే చూపించేస్తానండి. దానికోసం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, సాల్ట్, పసుపు, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, కర్డ్ ఇవన్నీ వేసి బాగా అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక 1.5 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక మట్టి పాత్ర అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ తీసుకొని దాంట్లో వేసుకొని వేయించేసుకుంటున్నానండి. తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకొని ఆనియన్స్ నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. సో మీకు దీనికోసం నేను కొంచెం ఉప్పు వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అయితే టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు అయితే మెత్తగా అయితే పేస్ట్ అయిపోవాలి. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికిచ్చేసేసుకోవాలండి. తర్వాత నేను ముందుగానే రైస్ని నానపెట్టేసుకున్నాను. ఆ రైస్ని కూడా అయితే వేసేసుకొని ఈ మసాలాలన్నీ ఆ రైస్కి పట్టేటట్టు బాగా అయితే కలుపుకుంటున్నాను. నెక్స్ట్ 1:2 రేషియోలో వాటర్ అయితే తీసేసుకొని అవి కూడా అయితే పోసేసుకున్నానండి. నేను తీసుకుంది నార్మల్ బియ్యమే, అందుకని 1:2 రేషియో అయితే వాటర్ పోసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మూత అయితే పెట్టి బాగా అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. సో నేను కొంచెంసేపు ఆగి చూస్తే నాకైతే కొంచెం వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకున్నానండి. అంతేనండి, వేడి వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టుంది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.